చూడు బాబు, అలా చేయడం తప్పు. శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకో. ఓకే, బాయ్. అదేం పేరెంట్స్ పిల్లల్ని పెంచడంలో సరైన కేర్ తీసుకోకుండా తప్పంతా పిల్లలదే అంటే పాపం పిల్లలేం చేస్తారు? బాగా ఏడుస్తున్నాడు పాపం. నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వాడెవడో పిల్లాడి గురించి చూపించే ఇంట్రెస్ట్ లో 1% నా మీద చూపించుంటే ఈ పాటికి మన ప్రేమ సెటిల్ అయ్యింది కాదండి. ఆ పిల్లాడి గురించి వాళ్ళ అమ్మ నాన్న శ్రద్ధ తీసుకుంటారు. మరి నా సంగతి ఏంటి చెప్పండి? మీకు ఇదంతా అర్థం కాదని తెలిసి కూడా మీకు చెప్తున్నాను చూడండి. మీరు నన్ను చాలా డీగ్రేడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, స్కూల్కి వెళ్ళి ఆ పిల్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, అంతే కదా? రండి రండి. ఈ మొక్కనికి చాక్లెట్ ఒకటి. నీ పేరేంట్రా? ప్రీతం. ఈ పేరు పెట్టుకుని నువ్వేం బాగుపడతావురా? గురుజీ వీడు లైఫ్ లో బాగుపడ్డు. ఇలారా. మీ నాన్న పేరేంట్రా? మంగరాజు. బతికాం. గౌతమ్ ప్రసాద్ అన్నావు కదా. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను వీడి తండ్రిని, తన నా భార్య. మీకు డౌట్ రావడం కామనే. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మా నాన్నగారికి అనారోగ్యం చేసింది. వాడెవడో జ్యోతిషుడు మీ అబ్బాయికి పెళ్లి చేయండి, మీరు త్వరగా కోలుకుంటారు అన్నాడట. అందుకే దీన్ని నాకు గట్టబెట్టారు. ఆ రోజు నుంచి ఆ జ్యోతిష్యం చెప్పిన వాడిని వెతుకుతూనే ఉన్నాను. ఇంకా నాకు వాడు దొరకలేదు మేడం. మీకెంతమంది పిల్లలు? ప్రస్తుతానికి వీడు ఒక్కడే. హ్యావ్ యూ సీన్ హిస్ ప్రోగ్రెస్ రిపోర్ట్? 2 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు. మా స్కూల్ హిస్టరీలో ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైం. ఏ టైంలో పుట్టాడో ఏంటో వీడు. నీకు తండ్రి అయినందుకు నా జన్మ సార్థకం చేసావు కదరా. మా డాడీ లాగా ఇతను రింగ్ మాస్టరే. వీళ్ళిద్దరిని బాగా చూసుకోవాలని 2 షిఫ్ట్లు పని చేస్తూ గాడిదలా కష్టపడుతున్నాను మేడం. చూడండి, మీరు పని మీద బయటికి వెళ్తారు కాబట్టి మీకు టైం దొరకపోవచ్చు. అంటే మీ వైఫ్ కూడా జాబ్ చేస్తారా? ఇదా జాబా? ఇంటి పనే సరిగా చేయదు, ఇంకా జాబ్ ఏం చేస్తుంది మేడం? ఏమండి, మీరైనా పిల్లాడికి పాఠాలు చెప్పుకోవచ్చుగా? నేను చెప్తాను మేడం. రోజులో సగం టీవీ సీరియల్స్ చూడడం, అందులో నగలు చీరలు ఎలాంటివి వేసుకున్నారో వాటి గురించి చుట్టుపక్కల ఆడాలతో డిస్కస్ చేయడమే సరిపోతుంది. మీరే చూడండి మేడం, ఒక బాబుకి తల్లయండి ఎలాంటి బట్టలు వేసుకుందో. నువ్వు వీడి గురించి సరిగ్గా శ్రద్ధ తీసుకుంటే ఈ పాటికి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయి ఉండేవాడు ఈ స్కూల్లో. కదరా నాన్న? అవును డాడీ. ఇకనైనా వీడి గురించి శ్రద్ధ తీసుకుంటావా లేదా? నీకు ఎంత చెప్పినా అంతే. ప్రపంచంలో వేరే ఎవరు దొరకనట్టు నా మెడకు తగులుకున్నావు. ఏ జన్మలో పాపం ఏమో నిన్ను చేసుకుని అనుభవిస్తున్నాను. చూడమ్మా, పిల్లల విషయంలో తండ్రి కంటే తల్లి ఎక్కువ బాధ్యత వహించాలి. టీవీ సీరియల్స్ కంటే మీ అబ్బాయి జీవితమే మీకు ముఖ్యం కదా. చూసావా ప్రీతం, నీకోసం మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారో. ఇకపైనైనా మీ అమ్మగారి దగ్గర పాఠాలు నేర్చుకుని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే మేడం. దాని గురించి మీరేం వరి అవ్వకండి మేడం. ఇక మీదట వాడు బాగా చదువుతాడు. సారీ డాడీ, ఇకపై మీకు ట్రబుల్ ఇయ్యను. మమ్మీ ఎందుకు చూసుకోవడానికి? అవును కదా మమ్మీ. లేట్ అవుతుంది, నేను ఫ్యాక్టరీ కూడా వెళ్ళాలి. మేము వస్తాం మేడం. అలాగే వీడిని క్లాస్ లో వదిలేసి వెళ్తాం. ఓకే, థాంక్యూ మేడం. సారీ ఫర్ ద ట్రబుల్. పదవే పద. ఇక మీద మేడం చెప్పినట్లు బాబు మీద శ్రద్ధ చూపించు. నడు. రారా నాన్న, ఇక మీద నువ్వు బాగా చదువుకోవాలి. ఓకే డాడీ. ఎంత బాగా డ్రామా ఆడా. డ్రామానా? థాంక్యూ మమ్మీ. బాగా చదువుకో. రైట్. హెల్ప్ చేసిన డాడీ, థ్యాంక్స్ మమ్మీకా. నా పేరు పెట్టుకున్నావు, లైఫ్ లో నాలా హెల్పింగ్ నేచర్ అలవాటు చేసుకో. అర్థమైందా? ఓకే బాస్. ఇక్కడే ఉన్నావా? వాడెవడో నా బ్యాగ్ ఎత్తుకుని పారిపోతుంటే ఆకాశం వంక చూస్తూ పక్కకి కంటూ కూర్చున్నావా? దొంగ ఎక్కడ? నాకు ఫైట్ గీట్లు చేయడం పెద్దగా రాదు. అదేగాక మీ బ్యాగ్ లో మహా ఏముంటుందని. బ్యాగ్ గనక తీసుకురాకపోతే నాకంటే నువ్వే ఎక్కువగా బాధపడతావు. నా పర్సు పోతేనే నేను పెద్దగా బాధపడ్ను. అలాంటప్పుడు మీ బ్యాగ్ పోతే నాకెందుకు గురూజీ? ఊరికే జోక్ చేయకండి. అందులో నువ్వు నాకు ఇచ్చిన $1 ఉంది. పోతే పోనీ వదిలేద్దా? ఏంటండి మీరు, అది ముందే చెప్పొచ్చుగా. ఓ మంచి బ్యాగ్ కొట్టేశాను గురు. 4-5 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి నుంచి ఫాలో చేస్తూ వస్తున్నాడు గురు.
ఏంటి ఫైట్ చేసి హీరో అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటి సార్ నన్ను చూస్తే ఫైట్ చేసేవాళ్ళ ఉన్నానా? తీసుకోండి, బ్యాగ్ దొంగలించినందుకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. వాచ్ తీసుకో గురు, నా పర్స్ తీసుకో, నా మొబైల్ ఉంచుకో. థ్యాంక్స్ చెప్పి మరి పరిచెప్తున్నావు ఏంటి కదా? అయ్యో అదో పెద్ద కథ, 10 నిమిషాలు టైం ఇవ్వండి, కూర్చొని మొత్తం చెప్పేస్తాను. కూర్చోండి, మీరెందుకు నించున్నారు? కూర్చోండి. నాదో పెద్ద కథ సార్. నేను ఒక అమ్మాయిని ఎంతో ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది. వాడెవడో రిచ్ ఫెలో గౌతమ్ ప్రసాద్ కొడుకు ప్రీతం అని వచ్చాడు సార్. వాడి వల్ల తను నాకు దూరం అయిపోయింది. ఇప్పుడు మీరు ఎత్తుకొచ్చిన బ్యాగ్లో వాడిచ్చిన $1 ఉంది. ఆ $1 వల్లనే నా లవ్ నాశనం అయింది. దానివల్ల నేను పాఠం నేర్చుకున్నాను, లవ్ అనేది గొప్ప వాళ్ళకి మాత్రమే, మనలాంటి వాళ్ళకి కాదు అని. మీరు ఆ బ్యాగ్ దొంగతనం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాస్ మీ ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పండి బాస్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, డబ్బును ఎవడో వచ్చి నా కళ్ళ ముందే దాన్ని తీసుకెళ్లిపోయాడు. ఆ బాధ ఇంకా మా బాస్ గుండెల్లో అలాగే ఉండిపోయింది. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ అమ్మాయి దొరికిద్దని నాకు తెలుసు. కానీ ప్రేమించేవాడికి డబ్బుతో పని లేదన్న విషయం ఇవాళ నాకు తెలుసు. నీ లవ్ సక్సెస్ అవడానికి మా బాస్ హెల్ప్ చేస్తాడు. అవును కదా బాస్? అది జరిగే పని కాదు, వదిలే ఫ్రెండ్. రేయ్ చేయి చాపరా. ఎందుకు బాస్? బట్రాయరా ఇప్పుడు వెళ్ళి $1 ఆ అమ్మాయి సంతోషిస్తుంది. డబ్బు కన్నా ప్రేమే గొప్పదని మీ వల్ల నాకు తెలిసింది. చాలా థ్యాంక్స్, వస్తాను. తీసుకోండి గురూజీ, ఇది మీ బ్యాగ్, ఇది మీ $1. అయ్యో బాగా దెబ్బలు తగిలాయా ప్రీతం? మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధమేనని ఇప్పటికైనా మీకు అర్థమైందా గురూజీ? ఎవరి దగ్గర బిల్డప్ ఇస్తున్నావు? టొమాటో సాస్ రాసేసుకుని బట్టలతో దుమ్ము కొట్టుకొని వచ్చేస్తే తెలుసుకోలేనంత వెరీదాన్లా కనిపిస్తున్నానా నీకు? ఏం చేసినా మీ కోడలికి తెలిసిపోతుంది మా. ఈవిని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. గురూజీ మీకోసం అంత కష్టపడి ఫైట్ చేసి వచ్చాను, ఊరికెలా వెళ్ళిపోతారంటే ఒక స్మైల్ ఇవ్వరా? వింటానంటే ప్రేమ సంగతి తొలిసారిగా హృదయం లోపల పుడుతుంది తెలియని కోరిక. ప్రేమకి సిగ్నల్ ఇస్తూ ప్రేమలో దూకేమంటూ ప్రేమ నది సుఖ తీరం అంతు చూడమంటది. ప్రేమ ఎద చేరేసరికి పిచ్చి పడుతుంది మదికి, అందుకే ప్రేమంటే పడదు నా మనసుకి. చూపులో ఒక అనుభూతిని కలిగించే బలముందే ఈ ప్రేమకి. ఒకసారి చనువిస్తే వచ్చి పొమ్మని తను వైపు లాగేసి ప్రేమేది. నువ్వన్నది చలి కాదే ఇది, పువ్వంటి మనసుంది ప్రేమకి. ప్రేమలో ముంచేయొద్దు, నేను దాటనులే హద్దు, ప్రేమ ఒక తుదిలేని శృంగార సాగరం. నేను
సంగతి నేనైతే నమ్మను ఈ ప్రేమ గీమని సరే నే చెబుతా వింటానంటే ప్రేమ సంగతి చేరితే ఎదమీటి రాగాలు పలికిస్తది ప్రేమలోకెళితే మనం ముద్దుగా కలిసుంటాము ప్రేమ రస గోదారిలో తేలి ఆడుదా నేనైతే నమ్మను ఈ ప్రేమ గీమని సరే నే చెబుతా వింటానంటే ప్రేమ సంగతి నేనైతే నమ్మను ఈ